హాయ్ అండి. ఈరోజు చూపించడానికి మటన్ బ్లడ్ అండి. మనం ఏటని కోస్తారు కదా, అప్పుడు కోసినప్పుడు బ్లడ్ తీస్తారు పక్కకి. ఆ బ్లడ్ ఇది ఇలా మనకి బిల్లలాగా చేసేసి ఇస్తారు. దీన్ని మనం ఒక బాణీలో వాటర్ పోసి, వాటర్ హీట్ అయిన తర్వాత దీన్ని ఆ వాటర్లో వేసేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇలా బ్లడ్ మొత్తం ఒక గిన్నెలోకి లేకపోతే ఒక తాంబాలం లాంటి దాంట్లోకి పోసేసి ఇలా గడ్డకట్టిన తర్వాత ఇలా ముక్కలుగా కోసేసి మనకి ఇస్తారండి. ఎంత కావాలంటే అంత ముక్క ఇస్తారు. చూడండి, ఇదేమో బోటి అంటారు కదండి. ఏట పేగులు, తోలు వాటన్నిటిని కలిపిన దాన్ని బోటి అంటారు. బోటి కూర. ఈ బోటీని కూడా తీసుకొచ్చుకొని ఒక గిన్నెలో వేసేసి తగినన్ని వాటర్ పోసి ఉడికించేసుకుందామండి. ముందు నీట్గా కడిగేసుకోవాలి. ఒక 2-3 సార్లు బాగా కడిగేసుకొని ఒక గిన్నెలో వేసేసి తగినన్ని వాటర్ పోసేసుకోవాలి. మనం ఈరోజు బ్లడ్ కూర, బోటి కూర, బ్లడ్ ఫ్రై అండి. బ్లడ్ని ఎలా ఫ్రై చేసుకోవాలి, ఈ బోటి కూర ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ వీడియోని ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా 2-3 సార్లు కడిగి వంపేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని కొంచెం అంతా కల్లుప్పు వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసి చక్కగా ఉడికించుకుందాం. ఇది పొంగుతుందండి. మూత కొంచెం వరగా పెట్టుకొని చూస్తూ ఉండాలి ఉడుకు పట్టిన తర్వాత, లేకపోతే ఇట్లా స్టవ్ నిండా పొంగిపోయినట్టు అవుతుంది. చూడండి, ఇలా పేగులు, తోళ్ళు ఇవి ఉంటాయి కదా, వీటిని బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కూడా వీటిని నీట్గా మళ్ళీ మామూలు వాటర్ పోసేసుకొని నీట్గా బాగా రుద్దేసి కడిగేసుకొని సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టేసుకోవాలి. చూడండి, మన బ్లడ్ కూడా చక్కగా ఉడికిపోయింది. చూడండి, బ్లడ్ ఇందాక రెడ్గా ఉంది కదా, కొంచెం వాటర్లో ఉడికేసరికి కొంచెం కలర్ మారిపోయింది, బ్లాక్గా వచ్చింది. మనకి కాజాలు ఉంటాయి కదండి, కోడిలో కానీ ఏట మాంసంలో కానీ కాజాలు ఏ కలర్లో ఉంటాయో ఆ కలర్లోకి వచ్చేసింది బ్లడ్ మొత్తం కూడా. చూడండి, ఇలా ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసుకొని చల్లారనిచ్చి దాన్ని కూడా ఒక 2 సార్లు కడిగేసుకోవాలండి. కడిగేసుకొని చక్కగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బాణీలో ఒక 2 గంటలంతా ఆయిల్ తీసేసుకొని మన హెల్త్ కూడా చాలా మంచిదండి. బ్లడ్ తినడం వల్ల, బ్లడ్ని ఇలా వండుకొని తింటే చాలా మంచిది. ఇందులో ఐరన్ కానీ కాల్షియం కానీ చాలా బాగా ఉంటుందంట. చూడండి, బ్లడ్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మన రక్తహీనత ఉన్న వాళ్ళు కూడా ఇలా తింటే చాలా బలం అంటారు. బ్లడ్ కూడా తొందరగా ఇంప్రూవ్ అవుతుందంటారు. చూడండి, ఇలా ఆయిల్ వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలి. కొంచెమంతా జీలకర్ర కూడా వేసేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూడండి, ఇలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని వేయించుకోవాలి. మీలో ఎంతమందికి ఈ బ్లడ్ కూర వండటం తెలుసో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు మీరు ఎప్పుడైనా తిన్నారో లేదా ఇలా బ్లడ్ తెచ్చుకొని ఫ్రై చేసుకొని
మనం ఊరికే అయినా ఈ బ్లడ్ పీసులు తినేయొచ్చండి. మీలో ఎంతమందికి ఇవి వండుకొని తినడం అసలు ఇంతవరకు మీలో ఎంతమంది వీటిని టేస్ట్ చేశారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో కొంచెం అంతా ఉప్పు పసుపు వేసుకోవాలి. మేమైతే చాలాసార్లు తిన్నామండి వీటిని. ఊరికే అలా వేయించుకొని ఫ్రై చేసుకొని స్నాక్స్ లాగా తలా కొన్ని ముక్కలు ప్లేట్లో పెట్టేసుకొని తినేసేవాళ్ళు. ఇందులో నేను ఒక టమాటాని కట్ చేసి వేసేసుకున్నాను. చాలా బాగుంటుందండి. టమాటా కూడా చక్కగా మగ్గిపోవాలి. మగ్గిపోయిందంటే మనకి కొంచెం పులుపుదనం వస్తే చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాని. వీటన్నిటిని ఆయిల్లో చక్కగా మగ్గనివ్వాలి. కొంచెం అంతా కరివేపాకు కూడా వేస్తాను. కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. మనకి ఆల్రెడీ బ్లడ్ ముక్కలు చక్కగా ఉడకబెట్టినాయి కాబట్టి అవి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఆ పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకోవాలి. బ్లడ్ ముక్కలు వేసేసిన తర్వాత చక్కగా ఉప్పు కారం అన్నీ కలిసేలాగా చక్కగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు అలా స్టవ్ మీద అలాగే కట్టేయకుండా ఉంచేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకున్నామంటే మనకి రెడీ అయిపోయినట్టేనండి బ్లడ్ కర్రీ. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఆయిల్లో వేగిపోయింది. చూడండి, టమాటా ముక్కలు కూడా ఎక్కడ ముక్కలు ముక్కలుగా లేకుండా చక్కగా మగ్గిపోయాయి. మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేస్తున్నాము. అన్నీ కూడా చక్కగా మగ్గిపోవాలి. ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత మాత్రమే మనం ఉడికించుకుని ముక్కలుగా కట్ చేసుకున్న బ్లడ్ పీసెస్ వేసేస్తున్నాం. చూడండి, ఇలా వేసేసుకొని చక్కగా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు అలాగే ఉంచేసి మగ్గనిచ్చామంటే మన ఈ మసాలా అంతా కూడా కొంచెం అంతా మసాలా పొడి కూడా వేసేసుకోండి ఫైనల్గా. ఈ మన అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ఈ మసాలా అంతా కూడా చక్కగా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు అలాగే ఉంచామంటే ఆ వేడికి చక్కగా ముక్కలన్నీ కూడా ఉప్పు కారం అన్నీ కూడా పట్టేస్తాయి. మనం ఊరికే అయినా తినేయచ్చు, రైస్లో అయినా తినచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇంట్లో పిల్లలకి పెడితే కూడా చాలా మంచిదండి. ఇలా బ్లడ్ తీసుకొచ్చి ఎప్పుడైనా వండి పెట్టామంటే హెల్త్ కూడా చాలా మంచిది, బలంగా కూడా ఉంటారు. ఓకేనండి, అది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం బోటి కూర చూసేద్దాం.
ఒక గిన్నెలో ఆయిల్ తీసేసుకొని అందులో జీలకర్ర వేసేసుకున్నాను. చూడండి, బోటీని కూడా మొత్తం నీట్గా చేసేసి పెట్టేసుకున్నాను, సన్నగా ముక్కలుగా కట్ చేసి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేస్తున్నాను. బోటి కూరని చాలామంది చాలా ఇష్టంగా తింటారండి. మీలో ఎంతమందికి బోటి కూర ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వండటం కూడా రావాలండి. బోటి కూర కానీ బ్లెడ్ కానీ మనం వండే దాంట్లోనే టేస్ట్ ఉంటుంది, టేస్ట్ వస్తుంది. ఇది కరెక్ట్గా ఉడకపెట్టడం, బ్లెడ్ని దాన్ని ముక్కలుగా కట్ చేసి అది వండటం, సమపాలల్లో ఉప్పు కారం మసాలాలు వేయటం అన్నీ కరెక్ట్గా ఉంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. చూడండి, ఇందులో కొంచెం అంతా ఉప్పు పసుపు వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఈ బోటీ ముక్కల్ని వేసేసుకున్నాం, బోటీని వేసేసుకున్నాం. ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి. ఇది మనకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక వండటం ఈజీ కదండి. ఈ బోటీ ముక్కల్ని రెడీ చేసుకోవాలంటే మనకి కొంచెం టైం పడుతుంది. నీట్గా చేసుకోవాలంటే కొంచెం ఉడకబెట్టి ఆ ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుందండి. కానీ అవన్నీ నీట్గా చేసేసి పెట్టుకున్న తర్వాత కూర చేసామంటే సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా బోటీ ముక్కలన్నీ వేసేసి మొత్తం కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో చూస్తూ కలుపుతూ ఉండాలండి. చూడండి ఎలా వాటర్ వచ్చేసాయో. మనం ఇంకా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి. ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామంటే చికెన్ మటన్ వీటిల్లో అడుగు పడుతుంటాయి కదండి. ఇది ఎలాగో బోటీ కొంచెం ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి ఈ ముక్కలు వేసేకైనా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవచ్చు. ఈ ముక్కలతో పాటు అది కూడా వేగిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇందులో కొంచెం అంతా వాటర్ పోసేసుకోవాలి. అవన్నీ వాటర్ పోసేసుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేస్తున్నాను.
కొంచెం వాటర్ పోయకముందే వేసుకోవాలండి. నేను వాటర్ పోయకముందు వేయటం మర్చిపోయాను, పక్కన పెట్టేసుకొని మనం ఈ ముక్కల్లో వాటర్ పోయకముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని తర్వాత ఆ పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం వాటర్ పోసేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, తగినంత కారం వేసేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్న ముక్కలే కాబట్టి ఎంతో టైం పట్టదండి ఉడకటానికి. చూడండి, ఉప్పు కారం వేసేసి మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకోండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టేస్ట్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారండి, నాకు తెలుసు. బోటి కూర అంటే చాలా ఫేమస్. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి చక్కగా మగ్గనిచ్చేద్దాం. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు చిన్న స్పూన్తో మసాలా పొడి వేసేసుకున్నామంటే మంచి ఎంతో టేస్టీగా ఉండే బోటి రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, వాటర్ కూడా చక్కగా అన్నీ ఇంకిపోయాయి. ఇప్పుడు మనకి కరెక్ట్గా తయారైపోయింది. అంతేనండి, ఇలా వండేసుకున్నారంటే బోటి కూర ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకున్నారంటే మీకు ఎంతో టేస్టీగా ఉండే బ్లెడ్ కర్రీ, బోటి కర్రీ రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. నాకు కొంచెం ఉప్పు సరిపోనట్టు అనిపించింది, మళ్ళీ కొంచెం ఉప్పు వేసేసుకుంటున్నాను. చాలామంది మటన్ కన్నా కూడా ఈ బోటి కూరని చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, బోటి కూర రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఇలా బోటి కూర బ్లెడ్ కర్రీ రెడీ చేసుకున్నాను. చూడండి, రైస్ పెట్టేసుకొని ఒకవైపు బోటి కర్రీ, ఒకవైపు బ్లెడ్ కర్రీ వేసేసుకున్నాను. మీరు ఈరోజు ఏం కర్రీ చేశారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బోటి కూర బ్లెడ్ కర్రీతో రైస్.